వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మిస్ వియా వర్మ. బుల్లితెర నటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరికి బిగ్ బాస్ షాక్ తగిలింది. 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరికి పేరు బయటకు వచ్చింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె అడ్డంగా బుక్ అయ్యారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతూ చౌదరి కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే ప్రస్తుతం ఆమె ల్యాండ్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంకు చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన స్కామ్లో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. రీతూ చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. అసలు ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు తెలియదు. నిజాలు ఏంటో అనేది రీతూ చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అని ఆసక్తి రేకెత్తిస్తుంది.